మీకు ఒక మంచి నాయకత్వం లేకపోతే, మీకు దేవుడు మీ మీద నియమించి నాయకుడికి మీరు లోపడకపోతే 2-3 రోజుల్లో పండగ అయిపోతుంది. తర్వాత మళ్ళా మామూలుగా భయంకరంగా మారిపోతాం. వరాలతో వాడబడి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి అది చేసి ఇది చేసినంత దానికంటే హీనం వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడు మన మీద నాయకులు కాదు. దేవుడు మన మీద ఎవరు పెడతాడండి? నాయకులు. సో వాళ్ళకి బాధ్యత ఉంటుంది. చూడండి, ఈ ప్రాంతంలో మీరు అందరూ ఉన్నారు కదండి, మీ అందరి ఆశీర్వాదం నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, బాగా బుర్రలో మీరు రిజిస్టర్ చేసుకోండి, బ్రెయిన్ లో ఇది ఇంకా అదంటే బిల్డింగ్ లో పెట్టేసుకోండి. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి విడుదల, మీ అందరి అభివృద్ధి దేవుడు ఈ సంఘంలో నాయకుడిగా నియమించినటువంటి మీ నాయకుడి చేతిలోనే పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మీరు ఆ నాయకుడిని గుర్తిస్తారో, గౌరవిస్తారో, లోబడతారో, విధేయత చూపిస్తారో, ఆయన దుఃఖంతో కాకుండా సంతోషంగా సేవ చేయడానికి, మీ పరిచయం చేయడానికి, మీ పట్ల దేవుని యొక్క విషయాన్ని మీరు బోధించి మిమ్మల్ని దేవునిలో నడిపించడానికి ఆయన దుఃఖంగా కాకుండా సంతోషంగా ఉండేలా మీరు ఎప్పుడైతే అనుకూలంగా మారుతారో అప్పటి నుంచి మీ ఆశీర్వాదం పైకి వెళ్ళడం మొదలవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, చాలా మంది సేవకులు ఏం చేస్తారు, నేను మాకు ఇలా చెయ్యాలి సార్, మీరు ఏం చేస్తారు చదవండి, మా బంధువులు ఒప్పుకోవట్లేదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, లేకపోతే మా చుట్టుపక్కల ఇలాగే చేసుకుంటున్నారు, మీరు ఇలాగే చేయండి. సేవకుడిని, నాయకుడిని వాళ్ళకు అనుకూలంగా చేయమని ప్రోత్సహిస్తాం. చేయకపోతే బాగోదు, చేయకపోతే మేము మరి ఇబ్బంది అవుతుంది, మాకు మేము అనలేము, లేకపోతే మేము అది సరిగ్గా జరగదు మాకు అని చెప్పి వాళ్ళు లోక సంబంధమైన విషయాల కోసం ఆలోచన చేస్తారు. కానీ ఆత్మ మండలంలో ఏం జరుగుతుంది తెలుసండి, మీరు ఎప్పుడైతే మీ నాయకుని యొక్క అధికారం క్రింద నుంచి పక్కకు వచ్చి వేరే విషయాన్ని జరిగిస్తారో అపవాదికి మీరు గౌరవం తెలుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మాలాంటి 100 మంది 1000 మంది సేవకులు వచ్చి మిమ్మల్ని అభిషేకించి మిమ్మల్ని స్వస్థపరిచి మిమ్మల్ని చనిపోయిన వాళ్ళలో లేపేసినా సరే మేము మీ నాయకులు కాదు, మిమ్మల్ని బలపరచడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే, మిమ్మల్ని దేవుళ్ళో ఉజ్జీవింప చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే, కొంత సమయం మిమ్మల్ని మురుగొల్పి ప్రభు వైపు త్రిప్పడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే, మేము మీ లీడర్స్ కాదు. దేవుడు మీకు ఒక నాయకుడిని ఇచ్చాడు. చూడండి, నేను చాలా చెప్తాను, మంచి విషయాలు చెప్తాను, బాగా పెద్ద పెద్ద ఎవరిని తప్పలేదు కానీ అభిషేకంతో వరాలతో వాడబడిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తారు, ఏదో ప్రాబ్లం ఉందని చెప్తారు, ఇన్ని సంవత్సరానికి నాకు ప్రాబ్లం ఉంది, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వెంటనే పోతారు. వెంటనే పోగానే మీకు ఏమనిపిస్తుంది, మా పాస్టర్ గారు ఇప్పుడు నుంచో చేస్తున్నాడు, ఏమీ జరగలేదు, ఈ పాస్టర్ గారు ఇలా ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోయిందని ఆ రోజు నుంచి మీ డైరెక్షన్ మారిపోతుంది. ఎక్కువ ఆయన వైపు ఆకర్షించబడటం, ఎక్కువ అంటే వెళ్ళొద్దు, ఆకర్షించబడొద్దు, వినొద్దని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు నీ మీద పెట్టిన నాయకుడు ఎవడో గుర్తించకుండా ఆ నాయకుడిని నువ్వు పక్కన పెట్టి ఆ నాయకుడిని నువ్వు తక్కువ చేసి లేకపోతే వదిలేసి ఎప్పుడైతే నువ్వు డైరెక్షన్ మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం గందరగోళం అయిపోతుంది. ఆత్మలోకంలో కొన్ని ప్రార్థనలకి వెంటనే జవాబు రాదు, వెంటనే రాదు. మీరు ఎప్పుడో చెప్తారు మీ సేవకుడికి, సార్ ఇలా ప్రాబ్లం ఉంది నా శరీరంలో, నా కుటుంబంలో, నా భర్తలో, నా పిల్లలు అంటారు. అతను ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం మొదలు పెడతానే ఉంటాడు, అది మీకు తెలీదు. ఇతను ప్రార్థన చేసే దురాత్మని లేకపోతే ఆ అపవాది కలిగి ఉన్నటువంటి అధికారాన్ని, ఆ బంధకాన్ని, ఆ చీకటి శక్తి ప్రభావాన్ని పోరాడుతూనే ఉంటాడు. ఈ లోపల నువ్వు జరగట్లేదని ఎవరు అద్భుతాలు చేస్తే ఆయన దగ్గరికి వెళ్తావు, ఆయన ప్రార్థన చేస్తాడు. అప్పటికే ఈ దురాత్మని మీ నాయకుడు, ఈ ప్రాంతంలో నీ మీద పెట్టిన నాయకుడు పోరాడి దాని బలాన్నందరినీ ఓడించాడు. కాబట్టి ఈ సేవకుడు ప్రార్థన చేయగానే ఆ దురాత్మ వెంటనే బలైంది. పోరాటం చేసింది ఎవరో? దాన్ని ఈజీగా వెళ్ళగొట్టింది ఎవరో? ఇప్పుడు బలమన్నవ కొట్టాలని ఎంతసేపు పడుతుందండి? చాలా సేపు పడుతుంది. మొత్తం బలమంది అయిపోయింది. లాస్ట్ పంచ్ ఎలా ఉంటది? ధోని లాస్ట్ దిగి వెళ్ళాడు, అప్పటికే స్కోరాన్ని అందరూ కూడా వేస్తారు, లాస్ట్ బ్యాట్ కదా అనగానే అందరు ధోని
350 స్కోర్ కొట్టినోడు ఏమైపోయాడు, లాస్ట్ లో బౌండరీ కొట్టి. చాలా మంది అలానే మనం మ్యానిపులేట్ అయిపోతాం, అంటే మనం మోసపోతాం. అపవాది మనం మోసం చేస్తాడు. మిమ్మల్ని నాయకత్వం కింద నుంచి పక్కకి ఎప్పుడైతే తీసుకొస్తాడో అపవాది మీ మీద జయించడానికి కూడా అధికారం దొరుకుతుంది. హల్లెలూయా. ఎప్పుడు మీ సేవకుల్ని తప్పు చేయండి అలాగని చెప్పి వాళ్ళు సరిగ్గా లేకపోయినా, వాళ్ళ వ్యక్తిగత జీవితం సరిగ్గా లేకపోయినా, త్రాగుడు, ఇంకా భయంకరమైన దురలవాట్లు, గొడవలు, బూది మాటలు, అయ్యి రాజకీయాలు, అన్ని రకాల కలగలిపేసుకున్న అలాంటి సేవకులు లోబడమని చెప్పట్లేదు. యథార్థంగా మీకోసం నిలబడి దేవుణ్ణి పట్టుకొని మీ దగ్గరికి వచ్చి మీరు దేవుని మాటలు చెప్పి మీకోసం యథార్థంగా ప్రార్థన చేసి మిమ్మల్ని దేవుని వైపు, దేవుని మార్గాల వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తూ విసుగుపోకుండా, ఒక్కొక్కసారి మీరు కోపగించుకున్నా, ఒక్కొక్కసారి మీరు తక్కువగా చేసి చూసినా, అయినా సరే మనసులో పెట్టుకోకుండా నా పిల్లలే కదా నన్ను తప్పుతుంటారని తగ్గించుకుని తండ్రి ప్రేమతో, తల్లి ప్రేమతో ఎవరైతే మీ దగ్గరికి వచ్చి పదే మిమ్మల్ని ప్రేమతో ప్రభు సన్నిధికి ఆహ్వానిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, మీతో కలిసి ఏడుస్తున్నారో, మీతో కలిసి నవ్వుతున్నారో, మీతో కలిసి కూర్చుని మీ బాధలు ఓపికగా వింటున్నారో వాళ్ళు మీ నాయకుడు. ప్రైజ్ ది లార్డ్. అని చెప్పండి. వాళ్ళు దుఃఖంతో కనుక మీకు సేవ చేస్తే అది మీకు ఆశీర్వాదం కాదు, అది మీకు శాపం అవుతుంది. అదే పౌలు చెప్తున్నాడు, మీ నాయకులు ఎలా సేవ చేయాలి? మంచి నేను చెప్పినట్టు వింటారండి. దేవుడు మాట ఇది, ఇలా చేద్దాం, దేవుడు ఎలా చెప్తాడంటే లోబడతారు. ఎంత సంతోషంగా ఉంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది, దేవుడికి సంతోషంగా ఉంటుందని. ఏ నాయకుడు ఉత్సాహంగా సేవ చేయడానికి ఏ సంఘం సపోర్ట్ చేస్తుందో ఆ సంఘం దేవుని మహిమను కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఇంచుమించుగా 12 years అయింది, 12 సంవత్సరాలు అయింది సేవలో వచ్చిన. మామూలుగానే నాకు నేను ఏ బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు, ఏం నేర్చుకోలేదు. కుదిరి చేయడానికి కారణం నేను చెప్తున్నాను, నేను ఆయన లోపడనే. నేను వెళ్ళి ఎక్కడ పోయి లేదో ఏం చేసుకుని హడావుడు చేసేసి ఏమి చెప్పింది చేయలేదు. నాకు చాలాసేపు ఇష్టం ఉండేది కదా, అన్ని ఎలా చెప్తాడు నాకు లోపల మండిపోయింది. నాకు చెబుతుంది కాదు, నాకు ఓపెన్గా చెప్తాను. 100 80% పర్లేదు. కొన్ని విషయాలకి నేను బాగుంటాను అన్ని చెప్పారైనా ఒక హెవీ శాతం ఎప్పుడైనా కోపం వచ్చింది. ఏంటి అన్ని ఎలా చెప్తాడు, అన్ని నేను చేయను అలా లోపల అనుకునేవాడు. కానీ మళ్ళీ వద్దు, లోపడాలి, చెయ్యాలి, వద్దు ఎందుకు వచ్చింది ప్రభు మళ్ళా దేవుడు, ఇలా ఈ ఆలోచన వచ్చి ఆ 20% కొన్ని సందర్భాలు ఇష్టం లేకపోయినా లోబడి చేశాడు. నేను చెప్తాను, ఈ రోజు ఒక స్థాయిలో ఉండడానికి కారణం ఖచ్చితంగా మొదట ప్రభు అయితే, రెండు నా నాయకుడు. నేను ధైర్యంగా చెప్తాను. మేబీ 100లో ఒక 10% నా వల్ల ఏమైనా అన్నిటి లోపల తెలుసో తెలియక నొప్పి కలిగి ఉండొచ్చు, కానీ ఇబ్బంది కానీ 90% నేను చెప్తాను, నా వల్ల ఎప్పుడు అన్నయ్య హర్ట్ అవ్వలేదు. అంటే అనవసరంగా వీడు నా ఫ్రెండ్ నుండి నేను ఇబ్బంది పెడతాను అన్న ఫీలింగ్ ఎప్పుడు రానివ్వండి. అంతలా లోబడండి, అంతలా లోబడి సేవ చేస్తాను. ఇప్పటికీ లోబడే సేవ చేస్తాను. నేను 1,000 లక్షల మందికి ఉపదేశం చెప్పి అంత స్థాయికి వెళ్ళినా సరే అన్ని యుద్ధానికి ఆగిపోతాను. అది నాయకత్వం. ఆ నాయకత్వం కింద ఉన్నప్పుడే నీకు ఆశీర్వాదం. ఎందుకంటే చాలా మంది సంఘాలు మారిపోతారు, వాళ్ళు నచ్చదు. ఒక నాయకుడి క్రింద ఉండడం వాళ్ళు నచ్చదు. దేవునికి లోబడి సేవ చేస్తున్న నాయకుడికి లోపడ్డ వాళ్ళు నచ్చదు. ఇబ్బంది అయిపోయినప్పుడు అపవాది ఏం చెప్తాడు, ఈ చర్చ్ ఒకటే ఉంది ఇక్కడ, ఊర్లో ఇంకేం చర్చిలు లేవా, లేకపోతే సిటీలో చర్చిలు లేవా, ఎంతసేపు బండి లేదా, బండి మీద తరగనికి వెళ్ళిపోవా, సిటీకి వెళ్ళిపోయి పెద్ద చర్చిలో ఏసీ చర్చిలో ఆరాధనలో చేసి ఆరాధనలు నీకిపించి రాలేవా అని అపవాది నీకు మ్యానిపులేట్ చేస్తాడు నీ గమ్యాన్ని మార్చడం కోసం. కానీ నేను చెప్తాను, ఎవరైతే నాయకత్వం కింద లోబడి ఉంటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ నాయకుడితో చెప్పాలి, నేను లోబడతాను, నువ్వేం చెప్తావో చెప్పు, నువ్వేం చేయమంటావో చెప్పు,
ప్రభు నీకేం చెప్పాడో చెప్పు, అది నేను హృదయపూర్వకంగా నేను నా కుటుంబం కూడా నీకు లోబడి చేస్తాం అని చెప్పి అలా లోబడి మీరు చేయండి. మీ కుటుంబంలో నుంచి ఆశీర్వాదం పైకి లేవడం మొదలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రవేశాన్ని చెప్పమన్నటువంటి విషయాలన్నీ నవీన్తో ముందు కనుకుంటున్నారా మీరు? ఎప్పుడో మీకు ఆశ బాగా అడిగితే ఎలా ఉంటుందని పరిచయం బాగున్నారు కానీ సంఘం ఎలా ఉందని మీ వాస ఎప్పుడు మంచి సాక్ష్యం చెప్పారు. మీరు అలా ఉన్నారు నాకు నిజంగా తెలియదు, మీరు నిజంగానే అలా ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ సంఘం చాలా బాగా ఉంటారు తమ్ముడు, మంచిగా వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, లోబడతారు తమ్ముడు, నాకు చాలా సపోర్ట్ గా ఉంటారు తమ్ముడు, నన్ను గమనిస్తారు తమ్ముడు. నాకు దేవుడు మంచి సంఘస్థులు ఇచ్చాడు, మంచి సంఘ సభ్యులు ఇచ్చాడు తమ్ముడు, ఎప్పుడు మీ కోసం మంచిగానే చెప్తాడు. నిజమేనా? అలా చెప్పాడా? నాశనం గారు అనిపిస్తున్నారు కదా ఈ మాసాలు చెప్తాను. అయితే మరి అలా చెప్పినా ఎందుకు వచ్చిన వాళ్ళ నాయకత్వం గురించి లోపడడం గురించి మాట్లాడడం కోసం చెప్పినా అంటే కనుక చివరి వరకు అదే సాక్ష్యం మీరు కొనసాగించాలి. నాయకత్వానికి లోబడలేని జనాంగం నాశనానికి వెళ్ళిపోయే జనాంగం. దేవుడు మిమ్మల్ని దీవించడానికి నాయకులు ఎన్నుకోండి. నాయకుడు ద్వారం, పరలోకంలో నుంచి దేవుడు మీ జీవితంలో పని చేయడానికి నాయకుడు ఒక ద్వారం. ఆ డోర్ మీరు క్లోజ్ చేసేస్తే పరలోకంలో నుంచి ఆశీర్వాదాలు మీ లోపలికి రావు. ఆ ద్వారం ఎప్పుడు తెరిచే ఉంచాలి. అంటే నాయకుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మీ మీద నియమించిన నాయకుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో మీకు దేవుని యొక్క ఆదరణ దొరుకుతుంది, దేవుని యొక్క నడిపింపు దొరుకుతుంది, ఏం చెయ్యాలో తెలుస్తుంది, ఏం చేయకూడదో తెలుస్తుంది, ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా ఉండకూడదో తెలుస్తుంది, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో నాయకుడి ద్వారా దేవుడు మిమ్మల్ని నిరంతరం సరి చేస్తూ నడిపిస్తాడు. ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం, ప్రదీపం 7 దీపాలు ఉంటాయి కదండి, ప్రదీపం అంటారు. 7 దీపాలు నిత్యం వెలగాలి, నిత్యం వెలగాలి. అది ఆరకూడదు. అది ఆరిందా అసలు అది మంచి సూచన కాదన్నమాట. దీపం ఆరిపోకూడదు, దేవుని ప్రత్యక్ష గుడారం. అయితే ఆ దీపం ఆరిపోకుండా చూడవలసిన పని ఎవరు అనుకుంటున్నారు? యాజకుడు. ఒత్తుల్ని సవరించడం, నూనె పోయడం, మంట తగ్గిపోకుండా చూడడం. చూడండి, ఇప్పుడు మామూలుగా లైట్ అంటే కరెంట్ ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది. కరెంట్ పోతే ఇన్వర్టర్ పెట్టేసి అనుకోండి పీక్ వల్ల సౌండ్ వచ్చి చదివేస్తారు. కానీ దీపం ఎలుగుతూ ఉండాలంటే యాజకుడు ఎంత జాగ్రత్తగా కనిపెట్టాలంటే ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు, గాలి వస్తే ఆరిపోతుంది, పొద్దున ఆరిపోతుంది ఒకసారి దీపం. అంటే యాజకుడు అంత బాధ్యత. అదే విధంగా మీరందరూ దేవుని సన్నిధిలో వెలిగే దీపాలు. మీరు మిమ్మల్ని సరిచేసి, మీ ఒత్తుల్ని సరిచేసి, మీలో నూనె తగ్గిపోతున్నప్పుడు, మంట తగ్గిపోతున్నప్పుడు మీలో నూనె పోసి మిమ్మల్ని నిత్యము వెలుగుచుండులాగున దేవుని ప్రత్యక్ష గుడారమైన మందిరంలో మీరు ప్రదీపములాగా వెలుగుచుండులాగున నిత్యము మిమ్మల్ని సవరించేవాడు మీ నాయకుడు. ఆయన ఎప్పుడు మీరు ఏం పెట్టకూడదో శోభ. ప్రైజ్ ది లార్డ్. యథార్థంగా సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఏడిపిస్తారంటే వాళ్ళలో వాళ్ళ తరాలు దీవించబడతారు. మీకు ఇంకొక మాట చూపించేసి నేను అన్నికి సమయం ఇస్తాను. ఒకసారి మీరు నిర్గమకాండం 17 వచ్చేయండి. 17 అధ్యాయము 1-2 వచనాలు చదవండి. తర్వాత ఇశ్రాయేలీయులు సీను అరణ్యం నుండి ప్రయాణం అయ్యి రెఫీదీకి వచ్చారు. ప్రజలు తాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు అని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో ప్రైజ్లో. ఇప్పుడు నా ప్రశ్న సమాధానం చెప్పండి. ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తుంది దేవుడా మోషేయా? ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తుంది దేవుడా మోషేయా?
అలా అన్న లాస్ట్ లో తమిళ చెప్తానండి. ప్రైజ్ చూడండి, టీచర్ అడిగారు అది ఏం రాదు కానీ అలా రాగానే కూర్చో కూర్చో అదే అదే బిడ్డలు ఇక్కడ అయిపోయింది దేవుడు మోసే ద్వారా నడిపించాడు. కరెక్ట్, ఎగ్జాక్ట్ కరెక్ట్. దేవుడే నడిపిస్తున్నాడు, మోసే నడిపిస్తున్నాడు. కానీ మోసే దేవుని మాట చొప్పున నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మోసే కనబడుతున్న నాయకుడు, అలాగని అతను సొంత డైరెక్షన్ ఏం కాదు. నాకు నచ్చలేదు, ఈరోజు ప్రార్థన లేదు, ఏం లేదు, ఇంటికి పోండి, ఇంటికి అండకి లేదు. దేవుడు చెప్పారు. ప్రజలకేమో మోసే కనబడుతున్నాడు, మోసే నాయకుడిని కనబడుతున్నాడు. కానీ వాళ్ళు ఏం గుర్తించట్లేదు, ఈ మోసే వెనకాలన్న దేవుణ్ణి బట్టి మనల్ని నడిపిస్తున్నాడు అన్న విషయం అర్థం అవట్లేదు. ఇప్పుడు సీను అరణ్యం నుంచి రెఫీదీంకి రమ్మని ప్రయాణం చేయమని చెప్పింది ఎవరండి? ఎవరు చెప్పారు చెప్పండి? 7 వారం ప్రార్థన ఉందని మీకు ఎవరు చెప్పారు చెప్పండి? దేవుడా, దేవుడే. పాజిటివ్స్ అన్ని దేవుడండి, నెగిటివ్స్ అన్ని దెయ్యమండి. ఇంకంతే, మమ్మల్ని ఏం అడగండి. సమాధానం. పాజిటివ్స్ అన్ని దేవుడండి, నెగిటివ్స్ అన్ని దెయ్యడండి. ఆడే చెప్పాడండి, ఆడే చెప్పాడండి. దేవుడు చెప్తున్నాడు. ఎవరికి? మోసే చెప్తున్నాడు. మోసే వచ్చి ప్రజలు చెప్తున్నాడు, అరే దేవుడు మనం ప్రయాణం చేయమన్నాడు రా, సరే నడండి అయితే వెళ్దాం. వీళ్ళు సీను అరణ్యంలో వచ్చారు, సీను అరణ్యం నుంచి రెఫీదీంకి వచ్చారు. కొంత దూరం నడిచి వచ్చారు. ఎంత దూరం? ఇంచుమించుగా ఊరు ఎంత దూరం, ఒక గ్రామం నుంచి ఒక గ్రామం. ఏదకప్పుడు దాహం వేసిందండి. ఏం వేసిందండి? మన 1 గంట తాగలే, అలాగే దాహం వేసింది. ఎందుకు? నీళ్ళు లేవు. అప్పుడు రెఫీదీంలో నీళ్ళు లేవు. వీళ్ళు వచ్చేసారు మోసే దగ్గరికి, మోసే మాకు నీళ్ళు కావాలి. ఇప్పుడు సపోజ్ ఒక గ్లాస్ నీళ్ళు ఇమ్మంటారు. 6 లక్షల మంది కంటే ఎక్కువ జనాంగాన్ని నీళ్ళు ఇమ్మంటే ఎవరు చెప్తారు? మోసే ఏమైనా వాటర్ ప్లాంట్ నడుపుతున్నాడా? మినరల్ వాటర్ ప్లాంట్. కిన్లీ ఏమన్నా మోసే కంపెనీయా? అడిగి విధానం ఉంటుంది కదండి. అదే ఇది ఇతను అడగొచ్చి అడగకూడదా? మాస్టర్ మాకేం కాదండి, మీరు చెయ్యాలంతే. అసలు అడగొచ్చాయని అది దేవుడు చెప్తున్నారు కదా, అతను చేయగలదా లేడా? అతను సామర్థ్యం అది ఏం లేదు. మాకు నీళ్ళు లేవు, మాకు దామే గొంతు ఇంటిపోతుంది నాకు అన్నారు. అంటే కాకుండా వాదిస్తున్నారు. అంటే మోసే చెప్పుకుంటాడు, అరే ఆగండి ప్రార్థన చేస్తా, దేవుడు నీళ్ళు ఎత్తారు, ఇక్కడ దాకా తెచ్చినాడు, నీళ్ళు ఇవ్వకుండా చంపేస్తాడు ఏంటి ఏదో మాట్లాడుతున్నాడు. ఈ లోపల అంత అలాంటి వాడు ఎందుకు తీసుకురావాలి మమ్మల్ని? ఆ అరణ్యంలో ఉంచొచ్చు కదా, అక్కడ వాగులో ఇవి ఉంటాయి కదా, అందులో నీళ్ళు తాగుతుంది కదా, ఏదో చేద్దాం కదా. వీళ్ళు మొత్తం వాదిస్తున్నారు. అప్పుడు మోసే చెప్తున్నాడు, మీరు నాతో వాదించినేలా యెహోవాను శోధించినేలా. అంటే అర్థం ఏంటి తెలుసండి? ఎవరైతే నాయకులతో వాదిస్తారో వాళ్ళు దేవుణ్ణి శోధిస్తున్నారు. ఎవరైతే దేవుణ్ణి శోధిస్తారో వాళ్ళ అపవాదులు సమానం. యేసుప్రభుని ఎవరు శోధించారండి? అపవాదు శోధించారు. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు నాకు మొక్కిదివా. ఎవరు శోధిస్తారు? శోధించే గుంపు ఎవరి గుంపు తెలుసండి? అపవాది గుంపు. శోధించకూడదు ఎప్పుడు కూడా. మనం అడగడం వేరు, అడగడం అంటే ఏంటండి? అది దాహం వేస్తుంది మంచిగా. శోధించడం అంటే ఏంటి? తెచ్చి దాకా చంపేయడం అంట. అడిగాను మంచి నీళ్ళు అవ్వట్లేదు, చంపేద్దాం, మంచి నీళ్ళు అవ్వలేకపోతున్నారేమో. ఈ మనుషులు ఏ మనుషులు ఇంకా రకరకాలుగా మాటలు. ఇంకా అవి తీసుకొచ్చేసి బాబు గ్లాస్ మంచి అడిగితే గోల్ నాకు ఉండదని చెప్పి ఒకసారి చిన్నపిల్లలు తేలగలుపండి చెయ్యడు. ఏ పని చెప్పినా చెయ్యడు. శోధించేస్తానండి. శోధిస్తే ఏం జరగదండి? పని హృదయపూర్వకంగా జరగదు. ప్రేమించి చేయించుకోవాలి. వాళ్ళు పొగడండి పిల్లల్ని, నా బంగారం గాడు ఎంత మంచివాడో ఏదని చెప్తే అన్ని తింటాడమ్మా అనగానే అప్పుడు రెండు మాటలు వేసేటప్పుడు చెప్పండి పని వెళ్ళిపోతాడు. అలా అక్కడ అన్నాను వెళ్ళాం. ఆమె చెప్పండి, శోధించి చూస్తే అప్పుడు పోషిస్తే మీరు నన్ను శోధిస్తున్నాను అనుకున్నారు కదా, నాతో వాదిస్తున్నాను అనుకున్నారు కదా, మీరు నాతో వాదించట్లేదు, దేవుణ్ణి శోధిస్తున్నారు. బీ కేర్ఫుల్. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి, నాయకుడిని అర్థం చేసుకోవాలి, తన కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోవాలి, తన వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు భాస్కర్ దగ్గరకు వచ్చి మీ గోల కాకుండా, మీ గొడవలు కాకుండా, మీ సమస్యలు కాకుండా ఎప్పుడైనా మామూలుగా సాధారణంగా వచ్చి లేకపోతే ఆయనే మీ ఇంటికి పిలిపించి కూర్చోబెట్టి, కానీ అంతా బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటున్నారు, కుటుంబం అంతా బాగుందండి, పరిస్థితులు అన్నీ బాగుంటున్నారు, సేవ ఎలా ఉందండి, బయటకు వెళ్తున్నారు, సేవ బాగా చదువుతున్నారు, ప్రభు సహాయం చేస్తున్నారు, ఏదైనా ఉంటే చెప్పండి, నేను మీకు ఆత్మీయ బిడ్డ లాంటి వాడిని, ఏదైనా ఉంటే చెప్పండి, పంచుకోండి, నాకు నేను కూడా ప్రార్థన చేస్తాను, నేను చేయకుండా సహాయం చేస్తాను. ఎప్పుడైనా అలా హృదయం చేసి మాట్లాడాలి మీ పాస్టర్ చెప్తుంది. మనమే ఇబ్బందులు ఉన్నాం. ఎవరైనా అలా వచ్చి చెప్పి నీకేంటి ప్రాబ్లం చెప్పి నేను ఎలా చెప్పన్నారు అనమాట. అలా ఏం చేస్తుంటామని అలా అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు చెప్పమని వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళు బాగా చెప్పేసుకుంటారు. చెప్పేసుకోగానే తీరింది తీరలేదు తర్వాత కానీ వాళ్ళ హృదయం ఏమైపోతుంది కొంచెం నా బాధినోడు నా బోడినోడు కూడా ఉన్నాడు. అర్థం చేసుకుని మనం వెంబడించాలి. వాదిస్తే ఆశీర్వాదం రాదు, శోధిస్తే మనకు ఆశీర్వాదం రాదు. అర్థం చేసుకోవాలి, లోబడాలి, విధేయత చూపాలి. కొన్నిసార్లు నాయకులు మనకి ఎందుకు చెప్తారు అర్థం కాదు. అర్థం కానప్పుడు ఇంకా ఎక్కువ మౌనంగా ఉండి పనిచేయాలి. అయినా నీకు అర్థం కావట్లేదా? వ్యక్తిగతంగా ఆయన ఒకసారి కలిసి ఇలా చెప్తారు కదా, ఏంటండి అసలు దాని అర్థం నాకు అర్థం అవుతుంది చెప్పండి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలిసి తెలియకుండా తెలుసుకోకుండా నోటికి ఏదో వస్తుంది అక్కడ పెడితే అక్కడ సంఘంలో చిన్న చిన్న గ్రూపులు పెట్టి రాష్ట్రాలు అలాగా అలాంటి మాట ఎప్పుడు మాట్లాడుకుంటుంది. అది మీకు ఆశీర్వాదం కాదు. అది మీ మీద అభిషేకాన్ని నాశనం చేస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన పరిశుద్ధాత్మని నాశనం చేస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన దర్శనాల్ని, కళల్ని, దేవుడు మీకు జరగబోయే సంగతుల్ని చూపించే వరాల్ని నాశనం చేస్తాయి. మీ కుటుంబంలో నెమ్మదిని నాశనం చేస్తాయి, సమాధానాన్ని నాశనం చేస్తాయి. చివరికి మేము చాలా గందరగోళంలో వెళ్ళిపోతాం. నాయకుడికి లోబడి జనులకు శ్రమ ఉంది. లోబడాలి, విధేయత చూపించాలి. ఒక్కొక్కసారి కొంతమంది చెప్పారు, మరి మా నాయకులు సరిగ్గా లేకపోయినా వాళ్ళు మమ్మల్ని మోసంగా వీక్గా మమ్మల్ని వాడుకుంటూ వాళ్ళ స్వార్థం కోసం మమ్మల్ని నడిపేస్తున్నా సరే లోబడాలంటే కనుక మీరు అయినా లోబడి చెయ్యండి. దేవుడు వాళ్ళు టైం ఇస్తాడు సరి చేసుకోవడానికి, టైం ఇస్తాడు. వాళ్ళు సరి చేయబడలేదా దేవుడే మిమ్మల్ని తీసుకొని వాడతాడు. అది కూడా చదువుతుంది. అప్పుడు వరకు మీరు ఏం చేయాలి? లోబడి దేవుని మాటగా, నాయకుని మాటగా మీరు ముందుకి సాగాలి. ప్రైజ్ ది లార్డ్. అందరి మాట నాతో చెప్పండి. దేవుని నాయకులతో వాదించడం, దేవుణ్ణి శోధించడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు మీ సేవకుని మీరు తక్కువగా మాట్లాడారు, శపించకండి, దీవించండి. ఒకవేళ ఆయన నచ్చలేని ఉన్నాయనుకో దీవించండి. అన్న ఈ నచ్చలేని విషయం యేసు నామములో మంచిగా మార్చబడాలి, మంచిగా దీవించండి. శపించడం బదులు, దానికోసం వ్యతిరేకంగా మాట్లాడడానికి బదులు అందరిలో అప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, నేను మీకు ఎలా కనబడతాను? తమ్ముడు బాబు ఉన్నాడు, మంచివాడు, చాలా బాగా వాటిని చెప్పి ఇలా కలగరం నాతో రండి, మా ఇంటికి రండి. కొన్ని ఎల్ల రోజులు ఉన్నాను నాతో. నవీన్ ఇలాగా నవీన్ ఏంటి నాలో చిన్న చిన్నవి ఉంటాయి. నాకు దగ్గర ఉన్నప్పుడు కనబడుతుంది నీకు. ఇప్పుడు మీ ఊరు వచ్చి నేను మా ఇంటి తెల్లసొక్క వేసుకుని దేవదూతలాగా అని మీకు ఏం కనబడుతుంది? నాలో ఎంత బాగుందో, నాది ఎలా ఉంటుందో ప్రయాణం, నాతో పర్సనల్ వాళ్ళు తెలుస్తుంది. అలాగని చెప్పండి విషయం చెప్తే అర్థం చేస్తాను. అంటే దూరపు పంటలు వినపంటారు కదా, కొంతమంది సేవకులు మనకి మా ఇంటి స్టార్ట్ లా కనిపించడానికి కారణం ఏంటంటే మనం దూరం నుంచి చూస్తున్నాం వాళ్ళని. మన సేవకుల దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి మనకి అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది ఎలా ఉండాలి, అది అలా ఉండాలనిపిస్తుంది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, అంతకన్నా ఎక్కువ పొరపాట్లు ఉండే అవకాశం ఉండొచ్చని నేను చెప్తాను. ప్రైజ్ ఉంటాయని నేను చెప్పట్లేదని, ఉండే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మనందరం మనుషులు, మనందరం ఎవరమండి? నాకు చల్లేస్తుంది, మంచు కురిసినప్పుడు అలవాటు చేస్తాను. మంచు కురిసినప్పుడు మీకు చల్లేట్లేదా? అయ్యా మీరు ఏదో ఎలుగుబడి కదండి, అదంటే ఇంకా మంచులో ఉంటుందన్నమాట ఎలుగుబడి, దానికి చలేదు. ఆ శరీరం ఇచ్చినటువంటి దేవుడు ఎండలో ఉంటుంటే నాకు చెమట పడుతుంది అన్నమాట. చెమట పడుతుంది,
వర్షంలో నుంచి ఉంటే తడిసిపోతున్నప్పుడు ఏంటో మీరు అనుకున్నాను మనుషులు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా పోయారు అనుకో అన్ని బాగా మర్చిపోతాం, ఇలా వెళ్ళిపోతాం బయటికి. ఎవరైనా ఏదైనా అన్నారనుకో మంచి ఆనందంగా ఉండే మూమెంట్ అయినా పురుగుపోయి ఇలా అన్నాడు అని నేర్చుకుంటాం మనుషులు మనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరలా మిమ్మల్ని హెచ్చరిస్తాం, మీ నాయకుడికి మీరు ఏమవ్వండి, లోబడండి, కలిసి పంచి. మీకోసం నిజంగా అన్ని చెప్పిన సాక్ష్యం 100% నిజమైతే అది మళ్ళీ వచ్చేటప్పటికి మరలా నేను ఎప్పుడన్నా అన్ని అడిగేటప్పటికి 1000 శాతం నిజమైపోవాలి. ఏమవుతాము ఇంకా మా సంఘం దేవుడికి దగ్గర అయిపోతున్నప్పుడు, దేవుళ్ళు మమేకమైపోతున్నప్పుడు, నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు తమ్ముడు, నాకంటే ఎక్కువ సంఘక్షేమం కోసం ఉపవాసాల నుండి విజ్ఞాపన చేస్తున్నారు తమ్ముడు. సంఘం అభివృద్ధి చెందాలి, గ్రామంలో సంఘం రాలేదని కూడా సంఘంలోకి రావాలని, సంఘం కోసం అభివృద్ధి కోసం దేవుని రాజ్యం కోసం కట్టబడడం కోసం ఏంటో తమ్ముడు వాళ్ళు ఎక్కువ నాకంటే ఎక్కువ భారంగా ప్రార్థన చేస్తున్నారు, పనిచేస్తున్నారు అన్న సాక్ష్యం మీలోంచి రావాలి. హల్లెలూయా. అది సంఘం. మేము వస్తాం, కూర్చుంటాం, నచ్చితే ఉంటాం, నచ్చకపోతే పోతాం, నువ్వు చేయవలసింది వచ్చి అన్న సంఘం కాదు. వాళ్ళు వ్యాపార సంబంధమైన మనసు కలిగినటువంటి వ్యక్తులు, బిజినెస్ పీపుల్, లావాదేవీలు. దేవుడి దగ్గరికి వస్తుంది, జరుగుతుంది కాబట్టి నేను వస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవునితో ఏం చేయదు వ్యాపారము, దేవుణ్ణి హృదయంతో ప్రేమించండి. దేవుడు మీ మీద పెట్టిన నాయకులు హృదయంతో ప్రేమించండి, సహకరించండి. ఈ గ్రామం మార్చడానికి ఆయనతో నడుము కట్టుకోండి, ఆయన దర్శనం ఏంటి అడగండి, ఆయన కాలం ఏంటి అడగండి, ఆయన ఏం డ్రీమ్స్ తో కంటున్నాడో ఈ సంఘం కోసం, ఈ పరిచర్య కోసం, ఈ గ్రామం కోసం అడగండి. అవి మీరు కూడా విని మీరు కూడా ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి ప్రార్థన మంట కంటే అనేక మంది ప్రార్థన మంట కలిసి ఈ అపవాది రాజ్యాన్ని గ్రామం మీద ఏలుబడి చేస్తున్న అధికారుల్ని, ప్రధానుల్ని, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తుల్ని నేలపూడిస్తాయి. హల్లెలూయా. అది సంఘం అంటే అలా ఉంటారు. అలాంటి దానికోసమే దేవుడు సంఘాన్ని స్థాపించాడు తప్ప కార్యక్రమాల కోసం, వేరే ఆటల కోసం సంఘం కాదు. సంఘం అంటే కమిటీలు కాదు, సంఘం అంటే పెద్దలు, సంఘం అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సంఘం అంటే నిర్ణయాలు తీసుకునే డిపార్ట్మెంట్, సంఘం అంటే ఆ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్, ఆ కార్యక్రమం, ఈ కార్యక్రమం, నాన్ సెన్స్ అంటారు. సంఘం అంటే ఆత్మల మంట కలిగినటువంటి పంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సంఘంగా మీరు ఉండాలని, మీ నాయకుడితో మీరు కలిసి పనిచేయాలని మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమతో మీ సహోదరుడి కింద, మీ స్నేహితుడి కింద, మీ క్రీస్తునందు మీ తోటి దాసుడి కింద మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను దీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఈ రోజు నుంచి నేను నా నాయకుడితో కలిసి సంఘం కోసం, దేవుని రాజ్యం కోసం పనిచేస్తున్నట్టు చెప్తాను. నేను చెప్తాను, నెక్స్ట్ మీ తరాలు మామూలుగా ఉంటాను, మంచి స్థాయికి వెళ్ళిపోతాను. మా అమ్మ సేవకురాలు కాదు, మా నాన్న సేవకుడు కాదు, వాళ్ళకి ఏమీ కాదు, నీలా వెళ్ళికొచ్చి వచ్చింది. కానీ ప్రభు నా మీద అలాంటి అభిషేకాన్ని కుమ్మరించడానికి కారణం వాళ్ళ నాయకుడికి లోబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. నేను నా నాయకుడికి లోబడ్డా, నా నాయకుడు తన నాయకుడికి లోబడ్డాడు. మేమందరం కలిసి దేవునికి లోబడ్డాం, దేవుని క్రమానికి లోబడ్డాం. ఏ నిర్ణయం అయినా నా సొంత నిర్ణయం ఉందండి, ఏ నిర్ణయం నా సొంత నిర్ణయం ఉంది. మిగతా సలహా చెప్తాను, కానీ నా విషయాలన్నీ అన్నీ చూసుకుంటాను. అన్ని నిర్ణయాలు వాకింగ్ చెప్పేవాడండి బాగా ఫస్ట్లో 2012 నుంచి వాకింగ్ చెప్తున్నాను. 2012 నుంచి మామూలుగా చెప్పండి, వాకింగ్ చెప్పమంటేనే పిలిచేవాడండి. అన్ని టైం అంతా నాకు ఇచ్చేసేవాడు. ఇప్పుడు ఎలా ఇచ్చేస్తున్నాడు, అసలు ఆయన పెద్ద హీరో, కానీ ఎవరికి ఇస్తున్నాడు అవకాశం అంతానే చిన్న హీరో. హీరో ఎందుకంటాం అంత మా ఊరు అనుకుంటాం, మా రమేష్ గారు అనుకుంటాం. అలా ఇస్తాడు. వాకింగ్ చెప్పండి, సాయంత్రం పిలిచేవాడు, నేను వెళ్ళేవాడు పిలిచి ఇలా అలా కాదు, ఇది ఇలా అన్నా కదా, అలా అనుకోదు, ఇది ఎలా చెప్పింది, అది అలా ఇలా అన్ని చెప్పాడు. మొత్తం అన్ని తీసుకున్నాడు. మళ్ళా నెక్స్ట్ నిలబడినప్పుడు నెక్స్ట్ అలా 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 అలా
నన్ను చెప్పడంలోనే సరిపోయింది అయిపోయాను. ఎంతమంది దేవుడు నాతో మాట్లాడేటప్పుడు నువ్వు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడాను నిజంగా యథార్థం. నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినట్టు నాకు అనిపించింది, నా హృదయం తాకింది అన్నాడు చెప్పండి. దాని అంతటికి కారణం మొదట ప్రభువుకి వెళ్ళినట్టు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి మీ నాయకుడికి లోపడండి. ఆయన మిమ్మల్ని ఉన్నతంగా దేవుడు ప్రభులో మిమ్మల్ని బలపరిచి తీసుకెళ్తాడు. ఆయనకు ఒక దర్శనము ఉంటది, ఆయనకు ఒక కళ ఉంటది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంటది, ఆయనకి దేవుడు బయలుపరిచిన ఒక చిత్తం ఉంటది. అడగండి, తెలుసుకోండి. సంఘం పట్ల ఏం చిత్తం ఉందో దేవుడికి, ఏం బయలుపరిచాడు అయ్యారు మీకు దేవుడు సంఘం గురించి, మన సంఘం కోసం, సహవాసం కోసం తెలుసుకోండి. తెలుసుకుని కలిసి పనిచేయండి, కలిసి ప్రార్థన చేయండి, కలిసి ముందుకు సాగండి. ఈ గ్రామం నెక్స్ట్ వచ్చినప్పటికీ సగం గ్రామం అంతా మారిపోవాలి. ఆమె చెప్తే కుదరదు, దాని ఆమె ఏంటది మా చేసిన పెట్టలాగా పని కూడా చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఎంత స్ట్రాంగ్ గా గట్టిగా లౌడ్ గా చెప్తున్నావో రేపటి నుంచి నీ క్రియ, నీ ప్రవర్తన, నీ ఇన్వాల్వ్మెంట్ అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇక మీద నుంచి మాటలు కాదు క్రియలు మాట్లాడును గాక. ప్రైజ్ ది లార్డ్. అలా ప్రభు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.